ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఒక స్టోరీ అయితే రాసాను. అది మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. కానీ ఎవరైతే ఇప్పుడు లైక్ కొట్టట్లేదు, ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అయితే గంట ఉంది కదా, గంటని ట్రింగ్ ట్రింగ్ మనం కొట్టేయండి. ఇప్పుడైతే మన స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు, రాము, సోను, భాను. వాళ్ళ ముగ్గురికి ఒకళ్ళ డాడీ ఒకళ్ళ మమ్మీ ఉండేవారు. వాళ్ళ డాడీ పేరు లక్ష్మణ్, వాళ్ళ మమ్మీ పేరు లక్ష్మి. ఓకే, నెక్స్ట్ అయితే ఒకరోజు లక్ష్మణ్ అంటే వాళ్ళ డాడీ అంటే వాళ్ళ ఫాదరు వీళ్ళందరూ కలిసి ఒక విలేజ్లో ఉండేవారు. అయితే వాళ్ళ డాడీ పిలిచి ఒకసారి, అరే రాము, పెద్దవాడిని పిలిచి, అరే రాము, ఇప్పుడు నీకు ఒక టాస్క్ ఇస్తున్నా, మీ ముగ్గురికి ఎవరైతే ముందు కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నేనైతే ఒక బహుమతి ఇస్తున్నాను. అందరికీ ఒక్కొక్క లక్ష ఇచ్చారు. ఇస్తే నాకు పవిత్రమైన జలం తీసుకొని రండి అన్నాడు. అంటే పెద్దవాడు ఏం చేశాడు, ఒక వారంలో వెళ్ళి తీసుకొని వస్తాను నాన్నగారు అని చెప్పి హిమాలయస్ దగ్గరికి వెళ్ళాడు. రాముకైతే పవిత్రమైన వాటర్ దొరకలేదు. హిమాలయస్లోని తవ్వి 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 కొంచెం దొరికింది. అది తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫాదర్ దగ్గర ఇచ్చారు. అయితే ఇంకా ఇవ్వలేదు, దాచుకున్నాడు. ఇవ్వకుండా దాచాడు. ఎప్పుడైతే నెక్స్ట్ రెండో వాడు సోను ఏం చేశాడు, డిజర్ట్లోకి వెళ్ళాడు. అంటే అది వాళ్ళు రాజస్థాన్లో ఉండేవారు అనమాట. సో రాజస్థాన్లో పెద్ద థార్ డిజర్ట్ ఉంది కదా, అందులోకి వెళ్ళాడు. డిజర్ట్లోకి వెళ్ళి తవ్వి 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 ఒక 5 days పట్టింది. ఇంకా మిగతా 2 daysలో 5 daysలో కొంచెం వాటర్ దొరికింది. అది కూడా ఇవ్వకుండా దాచాడు. నెక్స్ట్ మూడోవాడు ఏం చేశాడు, మూడోవాడికి ఏమీ దొరకలేదు. ఒకసారి వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ గార్డెన్లో కూర్చుంటూ ఉంటారు ఒక ప్లేస్ దగ్గర. అయితే దాంట్లో తవ్వితే కొంచెం వాటర్ దొరికాయి ఆ గార్డెన్లోవి. ఆ గార్డెన్లో వాళ్ళ నాన్నగారు కూర్చుని ఎవ్రీ టైం కూర్చుని ప్లేస్లో కొంచెం వాటర్ అయితే స్టోరేజ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని అయితే కొట్టి కొట్టి డిగ్ చేసి అయితే వాటర్ తీసుకున్నాడు. వాటర్ తీసుకుంటే నెక్స్ట్ ఫైనల్గా అది తాగలేదు. ఎందుకంటే మిగతా 2 రోజుల్లోనే టైం పాస్ చేస్తాడు. నెక్స్ట్ మిగతా 2 రోజుల్లోనే ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వెళ్ళారు. కానీ ముగ్గురు ఒకసారి ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు నేర్లీ గార్డెన్లో ఉన్నారు. ఎవరు గెలుస్తారా అని తెచ్చారు. అయితే ఒకసారి ఏమైంది, వాళ్ళ ఆవిడ అంటే లక్ష్మి అన్నది లక్ష్మణ్తో, ఏమండి మీ గార్డెన్లోని మన భానుగాడు తవ్వేశాడు కదా, మీరు వేరే ప్లేస్ దగ్గర కూర్చోండి అన్నాడు. అయితే ఎందుకు తవ్వాడు అని లక్ష్మణ్ అన్నాడు. అంటే మీరంటే పవిత్రమైన జలం తీసుకొని రమ్మన్నారు కదా, అందుకే తవ్వేశాడు అని చెప్పాడు. చెప్తే అలాగైందా, ఎందుకు అలాగైంది అని అన్నాడు. నువ్వు చెప్పలేదా లక్ష్మి అన్నాడు. నేనెందుకు చెప్పాలండి, అది మీరిచ్చిన టాస్క్ కదా, ఏదో ఒకలా కంప్లీట్ చేయాలి కదా అని చెప్పి వదిలేశారు. అయితే లాస్ట్ అంటే సాటర్డే అయితే రానే వచ్చింది. 3వ రోజు వేరే దగ్గరికి వెళ్ళారు. అక్కడ గార్డెన్లోని వేరే ప్లేస్ దగ్గర వాళ్ళు డాడీ కూర్చొని ఉన్నారు. అయితే ముగ్గురు వచ్చారు. వచ్చి నాన్న ఇదిగో నువ్వు తీసుకో, నువ్వు అడిగిన మంచి స్వచ్ఛమైన జలం అని తీసుకొని స్మెల్ చూశాడు. ఏంటి కుళ్ళిపోయినట్టు అంత దరిద్రంగా వస్తుంది వాసన అని అడిగితే, నాన్న ఇది నేను హిమాలయస్ నుంచి తీసుకొని వచ్చాను, ఎందుకు నీకు అలాగొస్తుంది అని అడిగితే వాళ్ళ తండ్రి అన్నారు, నువ్వు ఎప్పుడు తీసుకొని వచ్చావు అని అన్నాడు. 5 days ముందు నాన్న చెప్పుడు, అప్పటి వరకు ఏం చేస్తున్నా, నాకు తెచ్చిన రోజే ఇచ్చేయచ్చు కదా నాన్న అన్నాడు. కానీ నువ్వు ఆ రోజే ఇమ్మన్నావు కదా, పర్టికులర్గా సాటర్డే అని అన్నాడు. అంటే సరేనా నాన్న, కానీ నువ్వు తప్పు చేసావు, నీకు ఆ లక్ష నేను ఇవ్వలేను అని చెప్పాడు. నెక్స్ట్ రెండో వాడు సోను దగ్గరికి వెళ్తే, అరే నాన్న సోను, నువ్వేం తెచ్చావురా అన్నాడు. నేను
రాజస్థాన్లో ఉన్నాం కదా నాన్న, నేను థార్ డెజర్ట్కి వెళ్ళి దాంట్లో వాటర్ తీసుకొని వచ్చాను. అప్పుడు లక్ష్మణ్ అన్నాడు, అరే నాన్న నీకు థార్ డెజర్ట్లో వాటర్ ఎలా దొరికిందిరా నాన్న అని అడిగితే, తీసుకున్నారు అంటే నువ్వు గొప్పవాడివేరా అన్నాడు. ఎలాగంటే తవ్వని నాన్నగారు అని చెప్పుడు. అయితే లక్ష్మణ్ అన్నాడు వాళ్ళ కొడుకు సోనితోని, అరే నువ్వు మంచి పనే చేసావురా, ఏది వాటర్ నాకు ఇవ్వు అని చెప్పి జలాన్ని స్మెల్ చూశాడు. ఆడన్నాడు, అదేంటి నాన్నగారు మీరు స్మెల్ చూస్తున్నారు అని అన్నాడు. ఆ స్మెల్ చూస్తేనే కదా రెండు తాగాలో తాగకూడదు తెలుస్తుంది అన్నాడు. ఓహో అన్నాడు. మూడోవాడి దగ్గరికి వచ్చాడు. అరే ఇది ఎప్పుడు తెచ్చావు, కుళ్ళిపోయిందిరా సోను అని అన్నాడు. సోనా అన్నాడు, నేనైతే మొన్నే తెచ్చాను నాన్నగారు 3 రోజుల క్రితము, మరి అప్పటి వరకు ఏం చేస్తున్నారా అని అన్నాడు. ఆడన్నాడు, మీరు కూడా పర్టికులర్గా సాటర్డే ఇద్దాం అనుకున్నారు కదా అన్నాడు. అంటే ఇది కూడా నీకు కూడా 1,00,000 ఇవ్వలేనురా నాన్న అన్నాడు. నెక్స్ట్ 3వ వారి దగ్గరికి వచ్చాడు. 3వ వారి పేరు భాను. అరే నాన్న నువ్వెందుకురా నా గార్డెన్, నేను ఎప్పుడు గార్డెన్లో కూర్చుని ప్లేస్ని తవ్వి వాటర్ తెచ్చావని అన్నాడు. అడిగితే, నాన్నగారు పేరెంట్స్ కూర్చుని దగ్గర అమృతం లాంటి జలం ఉంటుందని అయితే నేను విన్నాను, అందుకే మీరు కూర్చుని దగ్గర తవ్వి నీకైతే వాటర్ తెచ్చాను, ఇది ఒకసారి టేస్ట్ చేయండి అని చెప్పాడు. తాగితే లక్ష్మణ్ అన్నాడు, ఇంత స్వచ్ఛంగా ఎలాగున్నాయిరా అన్నాడు. కానీ ఇంత స్వచ్ఛంగా ఎలాగున్నాయిరా భాను అన్నాడు. భాను ఇంత స్వచ్ఛంగా ఎలాగున్నాయిరా భాను, కానీ నువ్వు మొన్నటి నుంచి టైంపాసే కదా చేస్తున్నావు, నీకు ఇంత స్వచ్ఛమైన నీళ్ళు ఎక్కడి నుంచి దొరికిందిరా అంటే వాడన్నాడు, నాన్నగారు నేను టైంపాసే చేశాను, కానీ నేను దాంతోపాటు తెలివిలా కూడా ఆలోచించాను నాన్నగారు అని చెప్పి ఆ వాటర్ అయితే తాగాడు. వావురా నాన్న, నీకే ఇదిగో 1,00,000 కాదు 2,00,000 ఇస్తున్నాను తీసుకో, ఇంకా దాని దగ్గరే పంపు కొట్టిద్దాం రా అన్నాడు. అప్పుడు 3 కొడుకులు ఒకసారి రెస్పాండ్ అయ్యారు, ఏంటి నాన్న పంపా అన్నాడు. అంటే అవునరా నాన్న అన్నాడు లక్ష్మణ్. ఎందుకురా అన్న అన్నారు 3 కొడుకులు. అంటే రాము అన్నాడు, సోను అన్నాడు, భాను కూడా ఎందుకు నాన్నగారు అన్నాడు. అంటే లక్ష్మణ్ అన్నాడు, మన ఊర్లో రాజస్థాన్ కదా, మన ఊర్లో అసలు మంచి నీళ్ళే లేవు, కానీ ఇక్కడైతే మనకి మంచి నీళ్ళైనా వస్తాయి కదా అని చెప్పి తీశాడు. ఈ పార్ట్ 1 స్టోరీ అయితే కంప్లీటెడ్. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నెక్స్ట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు.